పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక లారీ కారు ఢీకొన్నాయి. ముగ్గురు స్పాట్లో మరణించారు. మృతి చెందిన వారిలో తల్లి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా మద్దిపాడుకు ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజుపాలెం మండలం పెద్దనమలిపురి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుని మృతులు షేక్ నజీమా, షేక్ నూరుల్లా, షేక్ హబీబుల్లాగా తెలుస్తోంది. మృతులు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లి వాసులు. లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ లారీ అండ్ కారు ఢీకొనడంతో అందులో లారీ పూర్తిగా బోల్తా పడిపోయింది. కారు అయితే పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. స్పాట్లోనే ముగ్గురు మరణించారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుని తెలుస్తోంది. ఒక శుభకార్యం కోసం వెళ్తున్నారు తల్లి, ఇద్దరు కొడుకులు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. చాలా దృశ్యాలను చూస్తుంటే చాలా సీరియస్ యాక్సిడెంట్ జరిగింది. ఏకంగా లారీయే బోల్తా పడిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక లారీ డ్రైవర్ నిద్రమత్తే కారణంగా తెలుస్తోంది. రాజుపాలెం మండలం పెద్దనమలిపురి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల వివరాలకు వెళ్తే కనుక షేక్ నజీమా తల్లి, ఇక షేక్ నూరుల్లా, హబీబుల్లా ఇద్దరు కూడా కుమారులు. మృతులు ప్రకాశం జిల్లాకు సంబంధించిన వారు. హైదరాబాద్ నివాసం ఉంటున్నారు. ఒక శుభకార్య నిమిత్తం ప్రకాశం జిల్లాకి తన సొంత గ్రామైనటువంటి కొత్తపల్లికి వెళ్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలో ఈ ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఒకసారి మన దృశ్యాలు చూడొచ్చు. లారీ బోల్తా పడిన దృశ్యాలను చూస్తున్నాం మనం. అదొక కాంక్రీట్ ని తరలించేటువంటి లారీగా మనకు అర్థమవుతోంది. వెనక ట్యాంకర్ అని చూస్తుంటే కదా ఏకంగా ఆ లారీయే బోల్తా పడిందంటే ఏకంగా ఆ యాక్సిడెంట్ ఎంత దారుణంగా జరిగింది, ఎంత వేగంగా వచ్చి ఆ లారీ ఢీ కొట్టింది, కారు ఒకరినొకరు ఢీ కొట్టుకునే అర్థం చేసుకుంటే మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇప్పుడే అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుంది. లారీని లిఫ్ట్ చేశారు. ఆ మృతదేహాలను వెలికి తీశారు. కారులో నుంచి కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయి మృతదేహాలను తీసి చూడండి అక్కడ రోడ్డు పక్కనే ఆ మృతదేహాలను నిలిపారు. అక్కడికి సహాయక చర్యల నిమిత్తం పోలీసు అధికారులు చేరుకొని, హైవే పెట్రోలింగ్ అధికారులు చేరుకొని ఆ మృతదేహాలను వెలికి తీసి ప్రస్తుతం మనందరూ కూడా బయటకు పక్కన పెట్టేశారు. లారీని లిఫ్ట్ చేశారు. ఆ దృశ్యాలను చూస్తుంటే చాలా సీరియస్ యాక్సిడెంట్ జరిగింది. లారీ బోల్తా పడడంతో లారీ ఉన్నటువంటి ఆ డీజిల్ మొత్తం కూడా కారిపోయింది. ఆ దృశ్యాలను మీరు చూడవచ్చు. సార్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. ఎస్ రామారావు, ఏం జరిగింది, ఏ సమయంలో, అంటే ఏ టైంలో ఈ యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి? ముఖ్యంగా వారంతా కూడా నియర్ బై అంటే డెస్టినేషన్కి చాలా దగ్గరగానే వచ్చారు. ప్రకాశం జిల్లాలో ఘటన జరిగింది. ప్రకాశం జిల్లాకు వెళ్ళాలనుకున్నారు కాబట్టి ఇంకా ఎంత సమయం అయితే వారు డెస్టినేషన్ చేరుకునేవారు? మనోజ్, ఈ ఘటన అయితే మాత్రం అద్దంకి నార్కట్పల్లి హైవేకు చోటు చేసుకుంది. అయితే ఇక్కడ పూర్తిగా ఏదైతే లారీ డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో రావటము, అదుపు తప్పి కారును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మొత్తం ముగ్గురు చనిపోయారు. వీళ్ళంతా కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందిన వాళ్ళు. అయితే ఇక్కడ రాజుపాలెం మండలం పెదనమలపూర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ నెకరకల్లు నుంచి వస్తున్నటువంటి లారీ, ఏదైతే సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఏదైతే ఉందో ఆ లారీ ఓవర్ స్పీడ్ తో వస్తుంది. అయితే అక్కడ టర్నింగ్ ఉంది. ఈ టర్నింగ్ దగ్గర ఓవర్ స్పీడ్ తో వస్తున్నటువంటి లారీ అదుపు తప్పింది. హైవే కాబట్టి డివైడర్ ఉంటుంది. సో ఓవర్ స్పీడ్ తో వచ్చినటువంటి లారీ డివైడర్ ని దాటుకొని, డివైడర్ ని గుద్దుకొని, డివైడర్ ని దాటి ఇటుపక్క రోడ్లో వెళ్తున్నటువంటి కారుని ఢీకొన్నటువంటి పరిస్థితి ఉంది. సో హెవీ లారీ కావడంతో ఈ ఒక్కసారిగా లారీ అంత ఓవర్ స్పీడ్ తో వచ్చేసి గుద్దుకోవడంతో కారులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ఆ ఓవర్ స్పీడ్ తో వచ్చినటువంటి లారీ కూడా ఆ డివైడర్ ని ఢీకొని డివైడర్ దాటి ఇటుపక్క రోడ్లోకి వచ్చింది. సో ఇటు వెళ్తున్నటువంటి కారును గుద్దుకుంది. వెంటనే లారీ కూడా బోల్తా పడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఘటనలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం కొత్తపల్లికి చెందినటువంటి ముగ్గురు స్పాట్ లోనే చనిపోయారు. అయితే ఒకళ్ళనైతే ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మరో ఇద్దరైతే మాత్రం స్పాట్ లోనే చనిపోయారు. మొత్తం తల్లి, ఇద్దరు కొడుకులు ఈ ఘటనలో మృతి చెందారు. అయితే మృతులు ఏదైతే కొత్తపల్లి గ్రామానికి చెందిన షేక్ నజీమా, ఈమె తల్లి, అలాగనే షేక్ నూరుల్లా, షేక్ హబీబుల్లా, వీళ్ళిద్దరు కొడుకులు. సో వీళ్ళు ఒక శుభకార్యానికి ఏదైతే ఆ సీమంతానికి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రధానంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యము, చాలా ఓవర్ స్పీడ్ తో వస్తున్నాడు. అలాగనే రోడ్డు పక్కన, ఎందుకంటే వీళ్ళ రూట్ లోనే వీళ్ళు వెళ్తున్నారు, ఆ అద్దంకి నార్కట్పల్లి హైవే. అయితే పూర్తిగా అంత ఓవర్ స్పీడ్ తో వచ్చేసి ఇటు డివైడర్ ని ఢీకొని ఇటు పక్కకు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు ప్రాథమికంగా తేల్చడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు. మనోజ్, రామారావు, ఈ ఘటనలో
వారితో పాటు ఇంకెవరైనా ఉన్నారా? కార్లోకి ఎవరైనా ముగ్గురు మాత్రం వెళ్తున్నారా? మనోజ్, రైట్ రామారావు, ఈ ఘటనలో కారులో కేవలం ముగ్గురు మాత్రమే వెళ్తున్నారా, ఇంకెవరైనా ఉన్నారా? ఎస్ మనోజ్, ఈ ఘటనకు సంబంధించి ఈ కారులో వీళ్ళ ముగ్గురే ప్రయాణిస్తున్నారు. ఇన్నిట్లో మృతుడైనటువంటి నూరుల్లా కారు డ్రైవ్ చేస్తున్నారు. సో మరో సోదరుడు హబీబుల్లా, అలాగే తల్లి నజీమా, వీళ్ళు కారు వెనక కూర్చున్నారు. సో నేరుగా లారీ వచ్చేసి డైరెక్ట్ గా వెనక ఏదైతే కారు ఇటు రూట్ లో వెళ్తుంది, ఒకసారిగా వచ్చేసి అది బోల్తా పడతా కారు మీద పడినటువంటి పరిస్థితి ఉంది. సో కారులో ముగ్గురే ఉన్నారు, మొత్తం ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వీళ్ళంతా కూడా శుభకార్యానికి వెళ్లి మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటాం. ఎందుకంటే పెదనెమలిపూర్ నుంచి సో కొత్తపల్లి అనేది ఇంకొక 1 అవర్ జర్నీ ఉంటుంది. సో ఇంకా 1 అవర్ లో ఇంటికి వెళ్ళిపోతాము అనుకున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ముగ్గురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ సైడ్ నుంచి ఎటువంటి తప్పు లేదు. వీళ్ళ రూట్ లోనే కారు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం పూర్తిగా ఏదైతే సీమంతానికి వెళ్ళొస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంటుందో ఆ కుటుంబంలో పండగ ఏదైతే ఆ వాతావరణం కూడా సంతోషం కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా భారీ లారీ పడటంతో లారీలో ఏదైతే కారులో ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అలాగే డ్రైవింగ్ చేస్తున్నటువంటి నూరుల్లాకి తీవ్ర గాయాలయ్యాయి. నూరుల్లాని వెంటనే అక్కడి నుంచి నరసరావుపేట ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించే క్రమంలో కొద్ది దూరంలోనే ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి కొంచెం దూరం వెళ్లేసరికి అప్పటికే చనిపోవటం జరిగింది. వైద్యులు కూడా 108 కూడా అక్కడికి వచ్చింది. సో అతను కూడా చనిపోయాడని చెప్పడం జరిగింది. మనోజ్, రైట్ రామారావు, ఎస్, ఈ ఘటన చాలా దారుణం. ఏకంగా ముగ్గురు ఒక శుభకార్యం కోసం ప్రయాణిస్తున్నారు, ప్రకాశం జిల్లాకు వెళ్తున్నారు. 2 కుమారులు, 1 తల్లి. ఈ యాక్సిడెంట్ కారణంగా ముగ్గురు మరణించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తే కారణంగా తెలుస్తోంది. ఎవరైనా సుదూర ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు కనుక ఉంటే, కుటుంబాలు కనుక ఉంటే, సుదూర ప్రాంతం కనుక వెళ్ళాలని కనుక మీరు ఆలోచనలో ఉంటే కనుక దయచేసి రాత్రి సమయాల్లో కొంత అవాయిడ్ చేయండి. మనం కరెక్ట్గా వెళ్ళినా, మనం సరిగ్గా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా రాకపోవచ్చు. ఎదుటి వాళ్ళ కారణం కూడా కొన్ని సందర్భాలు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఈ ఘటనలో ఈ కారులో ప్రయాణిస్తున్న తప్పు ప్రమేయం ఏమీ లేదు, తప్పు చేయలేదు. అక్కడ ఎగ్జాక్ట్గా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం తన నిద్రమత్తే కారణం అన్నట్టుగా చాలా కరకండిగా పోలీసు అధికారులు తెలుస్తున్నారు. కాబట్టి సో ఎదుటి వాళ్ళు కారణం కూడా కొన్ని సందర్భాలు యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. కాబట్టి రాత్రి సమయాల్లో ప్రయాణాలు తగ్గించడం బెటర్. కొంతొకరు కనుక రాత్రి సమయాలు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే కొంత ఆచితూచి వ్యవహరించండి, జాగ్రత్తగా వెళ్ళండి, లేదంటే ఇటువంటి దారుణాలు సంభవించే అవకాశం. ఒకసారి దృశ్యాలను చూస్తుంటే చూడండి, లారీ పూర్తిగా బోల్తా పడిపోయింది, కారు పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఆ మృతదేహాన్ని వెలికి తీయాలంటే అక్కడ జేసీబీ వచ్చి ఆ కారులో ఉన్నటువంటి కొన్ని భాగాలను విడతీసి ఆ తర్వాత మృతదేహాన్ని వెలికి తీయాల్సి వచ్చింది. అంబులెన్స్ తీసుకెళ్లారంట.